ఇంకా మన జీవితంలో మనము ఈ సంవత్సరము మనకిచ్చిన వాగ్దానము మనం వృద్ధి చెంది విస్తరించాలని దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము మన జీవితంలో ఇంకను ఆ స్థితిలోనికి మనము వెళ్ళే పరిస్థితి లేకుండా ఇంకా బలహీనులము, నిస్సహాయులము, ఇంకా పతన వ్యవస్థలో మనం వెళ్ళిపోతున్నాం. కానీ వృద్ధి అనేది ఏమాత్రం కూడా కనబడకుండా ఉన్నాం. అంతకంతకు నీరుసెళ్తున్నాం కానీ అంతకంతకు వృద్ధి చెందట్లేం. దేవుడు మనకి ఈ సంవత్సరం మనల్ని వృద్ధి పరచాలని, విస్తరింపచేసి మనం ఆయన మహిమార్థంగా మనము ఆయన కనబడాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని మనము ఏమాత్రం కూడా విస్మరించకుండా వృద్ధి చెందాలి. ఏం చెందాలి? వృద్ధి చెందాలి. అది దేవుని యొక్క వాగ్దానం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు అంటే తప్పకుండా నెరవేర్చడం తర్వాత సంగతి. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడంటే దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడని, దేవుడు ఒక సంకల్పం కలిగి ఉన్నాడని, ఒక ప్రణాళిక చేసుకున్నాడని, మనం ఆ వాగ్దానము అవ్వాలని దేవుని యొక్క కోరిక, అది దేవుని యొక్క ఆశ. ఈ సంవత్సరం మనకి దేవుడు ఒక వాగ్దానము ఇచ్చాడు అంటే దేవుని యొక్క ఆలోచన మనము వృద్ధి చెంది విస్తరించాలి. నీతి ఫలాలు మనము వృద్ధి అవ్వాలి అని, మనం అట్లా పూర్ణ ఔదార్య భాగ్యవంతులుగా ఉండాలని, మనకి ఆయన ప్రతి పరిస్థితుల్లో ఆయన పోషిస్తాడని, విత్తువారికి విత్తనాలు ఇచ్చి మీరు అటువంటి స్థితిలోకి వెళ్ళాలి, వృద్ధి చెందాలి, విస్తరించాలి అని దేవుడు మనకి ఆ వాగ్దానము ఇచ్చాడంటే మనం ఆ స్థితిలో ఉండాలని. అది మన పని. ఇంకా దాంట్లోకి వెళ్ళడానికి దేవుడు ఇచ్చాడంటే ఆయన ఒక ఉద్దేశం. అబ్రహామును దేవుడు ఆశీర్వదించి ఆయనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. నిన్ను గొప్ప జనముగా, నిన్ను గొప్ప చేస్తాను, గొప్పగా విస్తరింపజేస్తాను అని వాగ్దానము ఇచ్చాడు. తన ప్రణాళిక ఆయన నెరవేర్చుకోవడానికి, ఈ యొక్క జనులకు ఆయన కనపరుచుకోవడానికి, తనకంటూ ఒక ప్రజలు ఆయన నిర్మించుకుని ఆయన ఆ ప్రజల ద్వారా, ఆ ప్రజలలో నుండి వచ్చి ఈ యొక్క పరిస్థితిని ఆయన చక్కదిద్దాలని, బాగు చేయాలని, ఆయనకు ఆయన కనపరుచుకోవాలని తను అబ్రహామును ఆయన పిలిచి ఆయన ద్వారా ఒక సొత్తును ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయనకు వాగ్దానం ఇచ్చాడు. దాంట్లో ఇంత ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వాగ్దానము ఇచ్చాడు, కానీ ఆ వాగ్దానము నెరవేర్చబడటానికి తను చేసిన పని ఇంకోటి ఏంటంటే అబ్రహాముతో నిబంధన చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? నిబంధన చేసుకున్నాడు. వాగ్దానం ఇవ్వటం ఒక పని అయితే నిబంధన చేసుకోవటం ఇంకొక పని. వాగ్దానము తీసుకోవటము ఒక పని అయితే దేవుడు మనతో నిబంధన చేసుకోవడం ఇంకొక పని. ఊరికే ఇచ్చి ఉంటే అది వేరే, అది ఎంతవరకు జరిగేదో మనకు తెలియదు. కానీ దేవుడే అబ్రహాముతో ఏం చేసుకున్నాడు? నిబంధన చేసుకున్నాడు. ఇప్పుడు నిబంధన చేసుకుంటే ఇంక ఊరుకుంటాడా? ఆ పని జరిగే వరకు దేవుడు వదిలిపెట్టాడు, ఆ కార్యాన్ని జరిగించుకుంటాడు, ఆ యొక్క నిబంధనను ఆయన నెరవేర్చుకుంటాడు. మన జీవితంలో కూడా అంతే. దేవుడు మనల్ని వృద్ధి చెంది విస్తరించాలని దేవుడు మనకు వాగ్దానం ఇస్తే మనం ఊరికనే తీసుకున్నాం వాగ్దానం, జరిగిద్ది, లేకపోతే లేదు, మన గతి ఇంతే, మన కరం ఇంతే, మనం ఇట్లే ఉంటాం అనుకుంటే అవ్వదు. దేవునితో సరైన ఆ యొక్క రిలేషన్షిప్ మనం పెట్టుకుని మనము దేవుడు మనతో ఒక నిబంధన కలిగి ఉన్నట్లుగా మన జీవితాలు ఎప్పుడైతే స్థిరపరచబడతాయో మనము నిశ్చయముగా ఆ వాగ్దాన ఫలము పొందుకుంటాం. నిశ్చయంగా మనం వృద్ధి చెంది విస్తరిస్తాం. అంతే తప్ప మనం ఊరికే వచ్చిపోతున్నంత మాత్రాన ఎటువంటి ప్రయోజనము లేదు. ప్రతి వారం ఇట్లా చెప్పుకున్నా, ప్రతిరోజు ఇట్లా చెప్పుకున్నా మన బ్రతుకులు ఏమాత్రం కూడా మారవు. కాబట్టి మనము మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఏ స్థితిలో ఉన్నాం, అసలు మన ఆశలేంటి, మన కోరికలేంటి, అసలు ఉద్దేశాలేంటి, దేవుని యొక్క ఆలోచన ఏంటి, దేవుని యొక్క ఆశలేంటి, దేవుని యొక్క కోరిక ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని మనము తెలుసుకోకుండా ఇట్లా భక్తి చేసుకుంటూ వెళ్ళిపోయామనుకో అది చాలా ప్రమాదం. ఎందుకంటే ఇవి దుర్దినాలు, అపాయకరమైన దినాలు, చెడ్డ దినాలు. రేపేం సంభవిస్తుందో తెలియని దినాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ప్రతి విషయంలో కూడా మనము సరి చేసుకుంటూ
మనం వెళ్ళకపోతే మన వల్ల దేవునికి మనకి ఎవరికి ప్రయోజనము ఉండదు. మన జీవితాలు ప్రభువునందు మనము ఆనందించాలని. ఎట్లా? ఎవరి యందమ్మా? ప్రభువునందు. వాటి మీ యందు కాదు, వీటి యందు కాదు, ఆ పరిస్థితులు ఎందు, ఈ పరిస్థితులు ఎందు, కేవలము మనం ప్రభువునందు ఆనందించాలని వాక్యము మనల్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే మనం ప్రభువునందు ఆనందిస్తామో, ప్రభువుని బట్టి ఆనందిస్తామో, మన జీవితంలో మనము ఏం పొందుకుంటాం? సంతోషాన్ని పొందుకుంటాం. ఏం పొందుకుంటాం? సంతోషాన్ని పొందుకుంటాం. మనం సంతోషంగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక. ఈ సంతోషము అల్పమైంది కాదు, అది స్వల్పమైంది కాదు, ఏదో కొద్దిగా సమయం ఉండేది కాదు. ఆయన ఇచ్చే సంతోషము అది శాశ్వతమైంది, అది కోల్పోయేది కాదు, అది నిత్య జీవ సంబంధమైంది. కొంత సమయము సంతోషించి మళ్ళా పోయేది కాదు అది. ఇటువంటి సంతోషము మనకి కావాలని దేవుని యొక్క ప్రణాళిక. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడంటే వాళ్ళందరినీ చూశాడు. చూస్తే మనలాగే వాళ్ళు కూడా సంపూర్ణమైన సంతోషము, నిత్య సంతోషము వారు లేక అనేక రీతులుగా వాటిలో సంతోషం దొరుకుతుందేమో, వీటిలో దొరుకుతుందేమో, వారిని బట్టి దొరుకుతుందేమో, వీరిని బట్టి దొరుకుతుందేమో అన్నట్లుగా అనేక రీతులుగా సంతోషము పొందుకోలేక ఆ యొక్క అల్పమైన సంతోషంతో బ్రతుకుతూ ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూచి వాళ్ళని పిలిచి కూర్చుండబెట్టి వారికి ఏం చేశాడు? ఉపదేశించాడు. మీరు సంతోషం కావాలంటే, అటువంటి ఆశీర్వాద సంబంధమైన సంతోషం మీకు కావాలంటే, నిత్య సంబంధమైన సంతోషం కావాలంటే మీరు ఏమి చేయాలంటే అని మొదలుపెట్టాడు. ఏం మొదలుపెట్టాడు? ఏం చెప్పాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, హ్యాపీగా ఉంటారు. ఆత్మ విషయమై దీనులైన వారు. ఏ విషయమై ఏమవ్వాలి? దీనులైన వారు హ్యాపీగా ఉంటారు. హ్యాపీనెస్ అనే ఆశీర్వాదం వస్తుంది. వారిదే పరలోక రాజ్యం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే ఆ రాజ్యంలోనికి వెళ్తాం. పరలోక రాజ్యం అది వేరే ఒక రాజ్యం, అది మహిమయుక్తమైన రాజ్యం. ఆ రాజ్యంలో ప్రవేశిస్తే, ఆ రాజ్యంలో మనము చేర్చబడితే, ఈ లోకంలో ఆ రీతిగా మనం ఎదుగుతూ ఉంటే అది శాశ్వతమైనది, అది నిత్య జీవ సంబంధమైనది. దాంట్లో తర్వాత మనకి అక్కడ ఏముండదు? దుఃఖం ఉండదు, వేదన ఉండదు, బాధలు ఉండవు, రోగాలు ఉండవు, ఆకలి దప్పులు ఉండని ఆ యొక్క రాజ్యంలోనికి నువ్వు ప్రవేశిస్తావు. పరలోక రాజ్యం వారిది. ఆ యొక్క సంతోషముతో ఉండే, ఇంకా నిత్యము సంతోషకరమైన ఆ యొక్క రాజ్యంలోనికి మనము చేర్చబడతాము. ఎప్పుడు అంటే ఆత్మ విషయమై దీనులైన వారు అటువంటి హ్యాపీనెస్లోనికి వెళ్తారు. ఆ యొక్క సంతోషకరమైన స్థితిలోనికి వెళ్తారు అని. అటువంటి సంతోషం మనము కావాలని కోరుకుంటున్నామా? కావాలనే ఉందయ్యా, కానీ లేకుండా ఉంది. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఆత్మ విషయమై దీనులైన వారు హ్యాపీగా ఉంటారు. పరలోక రాజ్యము వారిది. అంటే ఆ యొక్క రాజ్యంలో బయట ఉండం, మనము పరలోక రాజ్యంలో ఉంటాం, ఎదుగుతూ ఉంటాం, పరిపూర్ణతలోనికి వెళ్తాం, ఆ మహిమయుక్తమైన స్థితిలోనికి వెళ్ళిపోతాం. ఇంకా ఆ రాజ్య వారసులంగా మనం అయిపోతాం. అట్లా చేయడానికే మనల్ని ఆయన ఈ లోకానికి వచ్చాడు. విధేయత కలిగిన జీవితం కలిగి ఉండాలి. అటువంటి జీవితముని, అటువంటి భక్తిని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మన పరలోక రాజ్యము మనదే. ఆమేన్, హల్లెలూయా. అటువంటి వారము హ్యాపీగా ఉంటాం. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో, దీనత్వం కలిగి ఉంటామో, అటువంటి లోబడే తత్వం మనం కలిగి ఉంటామో, మనము హ్యాపీ లైఫ్లోనికి మనం ప్రవేశిస్తాం. పరలోక రాజ్యంలోనికి మనము కలిగి ఉంటాం. ఆ యొక్క నిత్య సంబంధమైన దాంట్లో మనము జీవిస్తాం. ప్రతిదీ కూడా మనకి యాడ్ అవుతుంది, చేర్చబడుతుంది, మనం తీసుకుంటాం. మహిమలో నుండి అధిక మహిమలోనికి. ఈరోజు సంతోషంగా ఉండాలని ఎంతమంది ఆశపడుతున్నాం? అటువంటి సంతోషం కావాలంటే దేవుడు మనకి ఈరోజు తెలియపరిచేది ఏంటంటే ఆత్మ విషయమై దీనులుగా ఉన్నావా? లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనం చదువు. ఇద్దరు ఉన్నారు, ఇద్దరు చర్చ్ మెంబర్సే, ఇద్దరు ప్రార్థన చేసేవాళ్ళే. ఒకడేమో ప్రార్థన చేసి అనీతిమంతుడుగా తీర్చబడ్డాడు, తగ్గింపబడి పతనమయ్యే జీవితం, నాశనమయ్యే జీవితాన్ని తీసుకుని
వెళ్ళిపోయాడు. ఇంకొకడేమో నీతిమంతుడుగా తీర్చబడ్డాడు, హెచ్చింపబడి వెళ్ళిపోయాడు, గొప్ప చేయబడి వెళ్ళిపోయాడు, ఉన్నతమైన స్థితిని పొందుకొని వెళ్ళిపోయాడు, మహిమయుక్తమైన స్థితిని పొందుకొని వెళ్ళిపోయాడు. ఒకడేమో పతనమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు, ఒకడు మహిమయుక్తమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఒకడు తగ్గింపబడ్డాడు, ఒకడు హెచ్చింపబడ్డాడు. ఒకడు అనీతిమంతుడుగా తీర్చబడ్డాడు, ఒకడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. కారణం ఏంటంటే వాక్యం చెప్తుంది, ఒకడు తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, వాడు పతనంలోనికే వెళ్ళిపోతారు, నాశనంలోనికే వెళ్ళిపోతాడు, వృద్ధి లేకుండా కింద స్థితిలోనికే వెళ్ళిపోతారు. తన్ను తాను తగ్గించుకున్నవాడు వృద్ధిలోనికి, హెచ్చు అయిన జీవితంలోనికి, భాగ్యవంతమైన జీవితంలోనికి, మహిమయుక్తమైన జీవితంలోనికి, సంతోషకరమైన జీవితంలోనికి, నీతిమంతుడుగా తీర్చబడే స్థితిలోనికి వెళ్తాడు. నీతిమంతుడుగా మనం తీర్చబడకుండా నీతి ఫలాలు ఎట్లా ఫలిస్తాం? నీతి ఫలాలు ఎట్లా వృద్ధి చెందుతాయి? పూర్ణౌదార్య భాగ్యవంతులుగా ఎట్లా చేయబడతాం? ఎట్లా విత్తుతాం మనం? ఆయన ఇవ్వండి ఎట్లా మనం విస్తరిస్తాం? ఎందుకు మనం వృద్ధి చెందటంలే? ఎందుకు మనం మహిమయుక్తమైన స్థితిలోకి వెళ్ళట్లే? ఎందుకు మనం ప్రభావం చూపించట్లేదు? ఎందుకు దేవుని నామమునికి మనం మహిమ తెచ్చేవారంగా మనము ఆ స్థితిలోనికి వెళ్ళలేకపోతున్నాం? వస్తున్నాం, వెళ్ళిపోతుంటున్నాం అన్నట్లుగా భక్తి చేస్తుంటున్నాము. కారణం ఏంటంటే మన జీవితంలో ఎక్కడో అక్కడ ఏముంది? గర్వం ఉంది. ఏముంది? గర్వం. ఏముంది? అహంకారం. ఏముంది? హెచ్చించుకునే జీవితం. అహంకారమైన, గర్వమైన, హెచ్చింపు కలిగిన ఆ యొక్క స్థితి మన జీవితంలో ఉన్నంత వరకు మనము పతనం అవుతూనే ఉంటాం, ఎదగం, వృద్ధిలోనికి రాము, మహిమయుక్తమైన స్థితిలోనికి రాము అని మనము ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు మనకి చెప్పే విషయం ఏంటంటే, తన్ను తాను హెచ్చించుకున్నవాడు ఏమైపోతారు? అమ్మా తగ్గింపబడతానే ఉంటారు. వృద్ధి, ఈరోజు మనం వృద్ధి చెందటం లేదు అంటే, ఆ యొక్క స్థితిలోకి వెళ్ళటం లేదంటే ఇది ఉండడం బట్టి లేదు. అందుకనే ఒకడు ఏమయ్యాడంట? తగ్గింపబడి వెళ్ళాడు, ఒకడు హెచ్చింపబడి, ఒకడు పరలోక రాజ్యాన్ని పొందుకున్నాడు, ఒకడు పాతాళానికి దిగబడ్డాడు. మనలో ఎప్పుడైతే ఆ గర్వము, అహంకారము, హెచ్చింపు ఇటువంటి స్వభావం మనం కలిగి ఉన్నామంటే మనము ఆటోమేటిక్గా డౌన్ఫాల్ అయిపోతూ ఉంటాం. వృద్ధి సంగముగా మనం అట్లా ఉంటే మన వల్ల ప్రయోజనము. అందుకని ఆత్మ విషయమై దీనులైన వారు వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు మహిమయుక్తమైన స్థితిలోకి వెళ్తారు, వృద్ధి చెందుతారు, నీతిమంతులుగా తీర్చబడతారు, హెచ్చింపబడతారు, ఘనపరచబడతారు, ప్రభావం చూపిస్తారు. మనం ఏ స్థితిలో ఉన్నాం? దీనస్థితి చూపిస్తున్నామా, కలిగి ఉన్నామా? తగ్గింపు జీవితం, లోబడే జీవితం, విధేయత చూపించే జీవితం, లేకపోతే అహంకారం కలిగి ఉన్నామా, గర్వం కలిగి ఉన్నామా? వాడు మనసులోకి వచ్చిందంట, అపవాది మనసులోనే ఒక్క తన్నాడు. దేవుడు ద్వేషించేది, దేవునికి అయిష్టమైంది. ఈ యొక్క అహంకారము అనేది దేవునికి విరోధమైనది, దేవునికి విరోధంగా ఉంటుంది, దేవునికి నచ్చనిది, దేవునికి అహస్యమైనది, దేవునికి విరోధంగా వెళ్తుంది. అది దీనత్వం దేవునికి, ఈ దీనత్వం వచ్చేసరికి మన దగ్గరికి వచ్చేసరికి మనకు విరోధంగా వెళ్తుంది. ఎందుకంటే మన యొక్క స్వభావము అట్లా లేదు. ఏమని? గర్వంతో, అహంకారముతో మనం ఉన్నప్పుడు విధేయత దానికి రెండింటికి ఏమైంది? బయట గలితెలుగు 5వ అధ్యాయము 17వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. దేవుడు కోరుకునేది ఏంటంటే, దేవుని యొక్క డిజైర్ ఏంటంటే విధేయత కలిగి ఉండాలని, దీనత్వం కలిగి ఉండాలని, తగ్గింపు కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ ఈ విధేయత వీటికి వ్యతిరేకంగా ఉంది. ఏంటి? శరీర సంబంధమైన దానికి అది లోపడదు, అది గర్వం ఇస్తూనే ఉంటుంది, విధేయత చూపించడానికి ఇష్టపడదు. అందుకని ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది ఆత్మనకు, శరీరమునకు. మన శరీరం ఒప్పుకోదు. మన శరీరం ఎప్పుడు కూడా గర్వంగా ఉండాలని, అహంకారంతో ఉండాలని, హెచ్చింపు కలిగి ఉండాలని. ఇది దేవునికి విరోధం. కాబట్టి విధేయతను మనం చూపించే పరిస్థితి ఎందుకు ఉండదంటే, ఈ స్వభావంతో ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇదే గెలుస్తుంది, శరీరమే గెలుస్తుంది. విధేయులుగా ఉండలేకపోతున్నాం, లోబడలేకపోతున్నాం, దీనత్వం కలిగి ఉండలేకపోతున్నాం. మనం వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం,
సహవాసానికి వస్తున్నాం అనేక రీతులుగా మనం ఆదివారం, కానీ మన శరీరము ఒప్పుకోదు దీనంగా ఉండడానికి. ఎట్లా ఉండడానికి? దీనంగా ఉండడానికి గర్విస్తూనే ఉంటుంది. అనేక విషయాలు అనేక రీతిలుగా డిఫెండ్ చేస్తూనే ఉంటుంది. శరీరము ఆత్మకు విరోధముగా అపేక్షిస్తూ ఉంటాయి. ఇవి ఒకదానికి వ్యతిరేకంగా ఉన్నవి. ఎట్లున్నాయి? వ్యతిరేకంగా ఉన్నాయి. వ్యతిరేకమే. మన శరీరంతో బ్రతికినంత కాలం, అనగా శరీరానుసారమైన మనసుతో, శరీరానుసారమైన ఉద్దేశాలతో, ఆ యొక్క ప్రవర్తనతో మనము ఎంత కాలం భక్తి చేసినా దీనికి విరోధమే. మనలో ఉన్న అహంకారం ఇవన్నీ కూడా దేవునికి విరోధం. అది దేవునికి అసహ్యం. ఇంకో మాట ఉంటుంది, అది హేయం. ఏంటి? హేయము. ఈరోజు మనలో ఏమున్నది? దీనత్వం ఉందా? అహంకారం ఉందా? ఏది కలిగి ఉన్నాం మనం? ఎట్లా తీర్చబడుతున్నాం మనం? నీతిమంతులుగానా? పరలోక రాజ్యంలో ఉన్నామా? ఆయన రాజ్య సంబంధంలో ఉన్నామా? బయట ఉన్నామా? ఏం పని చేస్తుంది మనలో? దీనత్వం పనిచేస్తుందా, లేకపోతే అహంకారం పనిచేస్తుందా? అహంకారము నిన్ను పతనం చేసి పడేస్తుంది. నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు ఏ భక్తి చేసినా, నీలో నాలో ఏమైనా అహంకారము ఉన్నట్లయితే అదేం చేస్తుంది? మనల్ని పతనం, నాశనం చేసి పడేస్తుంది. అది దేవునికి విరోధమైంది. దీనత్వం ఆయన కోరుకునేది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నువ్వు ఎంత భక్తి చేయి, నువ్వు దీనత్వంగా ఉండకపోతే, ఆ యొక్క తగ్గింపు జీవితం కలిగి నువ్వు లేకపోతే, నువ్వు పరలోక రాజ్య సంబంధివి కానే కాదు. నువ్వు పాటలు పాడినా, ప్రార్థన చేసినా, దశమ భాగాలు ఇచ్చినా, ఇంకా నువ్వు వారం మందిరానికి వచ్చినా, బాప్తీసం తీసుకున్నా, ఏ బలలో పాలు పొందినా, మనలో అహంకారము ఉన్నంత వరకు మనము దేవుని రాజ్య వారసులుగా ఉండనే హ్యాపీగా చేయబడలేము. ఈరోజు ఏం కోరుకుంటున్నాం మనం? ఆ యొక్క సిన్ఫుల్ సంబంధించింది, అది ఆ పాప సంబంధమైంది. అది ఏది? గర్వం. మనం అనుకోవచ్చు ఎక్కడ గర్వం ఉంది, ఇది ఏ విషయంలో గర్వం ఉందని. కీర్తన 19వ కీర్తన చూడండి, 19-12. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. ఆమేన్, హల్లెలూయా. తన పొరపాటును కనుగొనగలవాడు ఎవడు అంటే, మన పొరపాటు ఏంటో మనకి అనేక విషయాల్లో తెలియకుండా గర్విస్తా. తన పొరపాటును కనుగొనగలవాడు ఎవడు? మనం కనిపెట్టగలుగుతున్నామా? మనం శరీరంలో ఉన్నంత వరకు మనము కనిపెట్టలేము. మనం ఎక్కడ గర్వంగా ఉన్నామో, ఎక్కడ అహంకారమైన, ఎక్కడ హెచ్చింపు జీవితం కలిగి ఉన్నామో, మనం తెలియకుండానే భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతే మనము ఏ మాత్రం కూడా మహిమయుక్తమైన స్థితిలోకి ఆయన మహిమపరచలేము. మనం ఆయనకి ఇష్టలుగా ఉండలేము. మన జీవితము ఎక్కడ ఆయనకు మహిమయుక్తంగా ఉందో మనము గ్రహింపకుండగా మనల్ని సంతోషపరిచి, వీటిని బట్టి మనము లోబడితే, విధేయత చూపిస్తే, తగ్గించుకుంటే, మనము ఎప్పుడైతే మన జీవితంలో ఆ రీతిగా భక్తి చేస్తామో, మనం ఈ దేంట్లోకి వెళ్తాం? సంతోషకరమైన జీవితంలోకి వెళ్తాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ప్రాబ్లం ఏంటంటే, మనం కనిపెట్టలేంది మన శరీరంలో ఉన్నంతకాలము ఈ ప్రపంచంలో మనల్ని నాశనం చేయడానికి, మనల్ని పతనం చేయడానికి, మన జీవితాలను సర్వనాశనం చేయడానికి ఈ యొక్క అహంకారము ఉంటుందని గమనించుకొని, ఈ అహంకారంకు ఉన్న టాలెంట్ ఏంటంటే, అది ఏది కూడా దాక్కోలేని, అంటే దాక్కోవటం అంటే తెలుసు కదా, హైడ్ చేయబడటం. ఈ యొక్క గర్వం అనేది అన్నిటికంటే దాక్కోవటంలో, దాగి ఉండడంలో, దానికున్న టాలెంటు దేనికి లేదు. మన జీవితంలో మనం విధేయులుగా కనపడతాం ఒక్కోసారి కదా, పరిస్థితులను బట్టి, వీక్నెస్ని బట్టి, కష్టం బట్టి, ఇబ్బందిని బట్టి, యేసయ్యా, ప్రభువా, దేవా అని అనేక రీతులుగా మనము, నీలో గర్వం ఉందంటే అవును నేను గర్వం అని ఒప్పుకుంటావు. అప్పుడు నేను కొద్దిగా గర్వించానని ఒప్పుకుంటావు, నేను అహంకారంగా ఉన్నానని ఒప్పుకుంటావు. కానీ పరిస్థితులు మారగానే బయటకు వస్తుంది మళ్ళా. ఏంటి? గర్వం. ఎక్కడో దాక్కుని ఉన్నది, కానీ అది బయటకు వస్తుంది. అప్పుడప్పుడు వస్తుందా లేదా? పరిస్థితులు బాగోలేనప్పుడు ఓకే, కానీ అన్నీ బాగున్నప్పుడు, లేకపోతే ఇంకా దేవుని మీద నువ్వు ఆధారపడవు కదా, అవసరం ఉండదు కదా, అప్పుడు బయటకు వస్తుంది. ఏంటది? గర్వం, అహంకారం. అప్పుడు వరకు దాగి ఉంది, ఏమైంది? దాగి ఉంది. అట్లా ఉండకూడదు. అప్పుడు ఇప్పుడు
ఎప్పుడైనా మన జీవితంలో ఏముండకూడదు? గర్వము, అహంకారము మనలో ఉండకూడదు. ఇది ఉన్నంత వరకు మనం వృద్ధి చెందము, పరలోక రాజ్యంలో చేరం. మన జీవితంలో అనేకమైన పరిస్థితుల్లో అట్లే మనం ప్రవర్తిస్తున్నాం. మనం ఎందుకు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామంటే కారణం ఏంటంటే గర్వం. ఏంటి? ఎందుకు క్రమం తప్పుతున్నామంటే గర్వం. ఎందుకు ఆలస్యం చేస్తున్నామంటే గర్వం. ఎందుకు నేను వెళ్ళాలి, ఎందుకు నేను చేయాలి, ఎందుకు నేను ఆయన పని చేయాలి, ఎందుకు నేను సహకరించాలి, ఎందుకు నేను ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఇప్పుడు ఎందుకు నేను సహవాసానికి వెళ్ళాలి, ఎందుకు నేను ఇప్పుడు ఉండాలి అన్నట్లుగా మనం ఎప్పుడైతే మనము ఇంకో పరిస్థితిని బట్టి, నాకు పని లేదా, నాకు ఉద్యోగం లేదా, నాకు ఆ స్థితి లేదా, నాకు అది లేదా, ఇది లేదా అనుకుంటూ మనము నేనెందుకు చేయాలి, ఎందుకు వెళ్ళాలి, ఎందుకు ఉండాలి, ఎందుకు నేను పని చేయాలి, ఎందుకు నేను ఇట్లా ఆరాధించాలి, ఎందుకు నేను ఇట్లా ప్రార్థించాలి, ఎందుకు నేను సహవాసంలో వెళ్ళాలి అంటే మనలో ఏమున్నట్టు? గర్వము. అందుకని మీరు ఎడతెగక ఆ యొక్క కాలం సమీపించే కొలది మీరు మరి ఎక్కువగా సహవాసముగా కూడుట, మీరు ఒకరికొకరు తగ్గించు, ఒకరికొకరు ప్రేమ చూపించుకుంటూ, ఒకరికొకరు సత్కారాలు చేసుకుంటూ, ఈ రీతిగా అనేక విషయాలలో మనము ఏం చేయాలి? ఉండాలి. గర్వంతో మనము, ఎందుకంటే మనం ఆధారపడే దేవుని మీద కాదు కదా, పరిస్థితుల మీద, మనుషుల మీద, స్థితిగతుల మీద, ధనం మీద, బలం మీద, ఉద్యోగాల మీద, సంపదల మీద, అనేక పరిస్థితుల మీద నువ్వు ఆధారపడుతున్నావు. కాబట్టి నాకేం అవసరం ఇప్పుడు వెళ్ళటం, నాకేం అవసరం చేయడం, నాకేం అవసరం సహవాసం వెళ్ళటం, నాకేం అవసరం మందిరం, నాకేం వెళ్ళానా వచ్చానా ఉన్నానా వెళ్ళానా ఏది ప్రార్థన అవసరం. గర్వము. అది గర్వం. దేవుని మీద ఆధారపడకపోవటం అనేదే గర్వం. నువ్వు నడిచినా, పని చేసినా, నువ్వు ఏమి చేసినా కూడా నువ్వు ప్రతి నిత్యం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. నువ్వు ఎంత స్థితిలోకి వెళ్ళినా దేవుని మీద ఆధారపడాలి. ఎంత కింద స్థితిలో ఉన్నా దేవుని మీద ఆధారపడాలి. ప్రతి పరిస్థితుల్లో నువ్వు దేవుని మీద, మొదట నా నీతిని, రాజ్యమును వెతకండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయనకి ఇవ్వాలి. నువ్వే నాయన, ఎంత ఉందంటే నీవే నాయన, ఏం చేయాలి నాయన, ఎట్లా ఉండాలి నాయన, ఎట్లా బ్రతకాలి నాయన, ఇప్పుడు ఏంటి నాయన పరిస్థితి ఏంటి నాయన, ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి, నీ యొక్క ఆలోచన ఏంటి, నీ ప్రణాళికలు ఏంటి, నువ్వు చెప్పు నాయన అన్నట్లుగా ఆయన మీదే ఆధారపడాలి. నాకు నా ఇష్టం వచ్చి చేసుకుంటా, నాకు బట్టి, దాన్ని బట్టి, నీకు దీన్ని బట్టి నీవు దేవుని యొక్క ఈ యొక్క రాజ్య సంబంధమైన దాన్ని అహంకారంతో నువ్వు సరిగ్గా భక్తి చేయలేకపోతున్నావు. ఎందుకు క్రమంగా ఉండట్లేదంటే నీకున్న గర్వాన్ని బట్టి. ఎందుకు నువ్వు దేవుని సన్నిధికి సక్రమంగా రావట్లేదంటే నీకున్న గర్వాన్ని బట్టి. ఫిలిప్పీలకు 2వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీలకు 2వ అధ్యాయం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ. అమ్మా ఏంటి? మీరు ఏక మనసు, నీదొక మనసు, నాదొక మనసు, నా మనసు నాది, నా ఇష్టం నాది, నా పోకడ నాది, నా యొక్క జీవితం నాది, నా పరిస్థితులు నాయి, నాకు అన్నట్లుగా, నా కుటుంబం, నా ఇల్లు, నాకు సంబంధించింది, నా వారు అన్నట్లుగా నువ్వు స్పెషల్గా, నువ్వు వేరుగా ఉండకూడదంట. సంఘం అంటే అందరూ ఒకే మనసు కలిగి ఉండాలి. ఎట్లా ఉండాలి? ఉందా? ఒక మనసు ఉందా? కానీ ఇక్కడికి వచ్చి మనం వృద్ధి చెందుతాం. అసలు అహంకారం అది తగ్గించుకోవాలి. మనం ఒక్క భావంలోకి ఒక్క మనసులోకి రావాలి. ఏక మనస్సు కలిగి ఉండాలి. ఏక మనసు అగునట్లుగా ఏక ప్రేమ కలిగి, ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఆమేన్, హల్లెలూయా. ఒక్కటే మనస్సు కలిగి ఉండాలి, ఒక్కటే భావం, ఒక్కటే ప్రేమ. ఉందా మనకి? అట్లా ఉందా? మనలో గర్వం ఏంటో మనకి దేవుడు మాట్లాడుతున్నాడు. గర్విష్ఠులను ఆయన అణిచివేస్తాడంట, సామెతల గ్రంథంలో ఉంటుంది. దీన మనస్సు గలవారిని ఆయన హెచ్చిస్తాడంట, వాళ్ళు ఘనమైన జీవితంలోకి వెళ్తారని. మన జీవితంలో అహంకారము నాలో ఏముంది అనుకోవచ్చు, నువ్వు అప్పుడప్పుడు చూపించవచ్చు దీన మనసు, దీనాత్మం. కానీ పరిస్థితులను బట్టి
ఆ సందర్భాన్ని బట్టి, ఆ వాతావరణం బట్టి గర్వం చూపిస్తున్నావు. చూసినావా, నాకెందుకు దేవుడు, నాకెందుకు భక్తి, నాకెందుకు సహవాసం, నాకెందుకు మందిరం, నాకెందుకు ఈ జీవితం, నాకు వేరే లేవా, వేరే పరిస్థితి లేవా అన్నట్లుగా నువ్వు చూపిస్తున్నది అది గర్వం, అహంకారం, అది హెచ్చింపు. నువ్వు కలవకపోవటం అనేదే గర్వం. ఎవరు కలవరు? గర్విష్ఠులు కలవరు, అహంకారులు కలవరు, హెచ్చింపు కలిగిన వారు కలవరు. ఒక్క భావంతో మనం ఉండాలి, అది సంఘం. ఒక్క మనసు కలిగిన వారంగా ఉండాలి. ఒకటే ప్రేమ. ఏంటి? ఒకటే ప్రేమ. చదువు. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయు చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఇతరుల కార్యములు కూడా చూడవలెను. 3వ వచనం. 3 ఏం జంట? కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక. అట్లా మనం చేయకుండగా ఏం చేయాలంట? వినయమైన మనసు, దీన మనసు, వినయమైన మనసు, తగ్గింపు జీవితం కలిగి లోబడే, విధేయత చూపించే ఆ యొక్క స్థితి మనము కలిగి ఉండాలి. దాంట్లోకి వచ్చేయాలి మనం. నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే, నువ్వు పతనం అవ్వకుండా ఉండాలంటే, నువ్వు నాశనం అవ్వకుండా ఉండాలంటే, దేవునికి దూరం అవ్వకుండా ఉండాలంటే, నీ జీవితాన్ని హ్యాపీనెస్ అనే ఆ యొక్క ఆశీర్వాదంలో, ఆ పరలోక సంబంధమైన ఆ యొక్క స్థితిలో, నిత్య జీవ సంబంధమైన స్థితిలోనికి నువ్వు ప్రవేశింప కలిగి ఉండాలి అంటే, నీ వినయమైన మనస్సు గలవారే ఎట్లుండాలి? ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి. ఎట్లా? ఒకనికంటే ఇంకొకడు యోగ్యుడని. నేనే యోగ్యుడిని, నేనే అన్నట్లుగా మనం ఉన్నామంటే నీలేముంది? గర్వము. నువ్వు ఇతరులని యోగ్యులుగా ఎంచాలంట. ఎట్లా? ఇతరులని యోగ్యులుగా ఎంచాలి. నువ్వు అసలు కలవు, ఇంకెక్కడ యోగ్యంగా ఎంచుతావు? నువ్వు సహవాసంలో నువ్వు తగిన రీతికి నడుచుకోవు, నువ్వు మనసు పెట్టావు, ఆ ప్రేమను కనబరచావు, ఆ యొక్క భావమే ఉండదు. నువ్వు ఇంకా ఇతరులను యోగ్యంగా ఎంచే స్థితి ఎక్కడ ఉంటుంది నీకు? నువ్వు అక్కడ లేనప్పుడు ఎట్లా ఎంచుతావు? నువ్వు కలవనప్పుడు ఎట్లా ఎంచుతావు? ఆ యొక్క మార్గంలో వెళ్ళినప్పుడు ఎట్లా చేస్తావు? నువ్వు ఆ వాతావరణంలో లేనప్పుడు నువ్వు ఎట్లా కలిగి ఉంటావు? ఇతరులు యోగ్యులుగా ఎట్లా 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 వారికంటే యోగ్యులుగా. ఏమన్నాడు అక్కడ? ఒకనినొకడు తనకంటే. పక్కన వాళ్ళు చెప్పండి, నాకంటే నువ్వే యోగ్యుడు అని. నా ప్రార్థన కంటే నీ ప్రార్థన గొప్పది, నా భక్తి కంటే నీ గొప్ప. ఎట్లా? గర్వం లేకుండా చెప్పాలి, చూపించకూడదు. అది మామే ఉంది, నన్ను పిలిచాడు అసలు. ఈ గర్వం కాదు, తగ్గింపు ఎక్కడ ఉంది? నువ్వు ఎంత తగ్గించుకుంటే అంత అది ఇష్టమైంది దేవుడు. కోరుకునే ఆయన డిజైర్ ఏంటంటే అది అయింది. శరీర సంబంధమైన అన్నీ కూడా ఆయనకి విరోధమైనది. అహంకారం, గర్వం, ఇట్లాంటి అన్నీ కూడా ఆయనకి విరోధమైనవి. ఆయన భావాలు కాదు. ఆయనకున్న భావం, ఆయనకున్నది ఏంటి అంటే ప్రేమ. దేవునికి ఉన్నది ఏంటి? ప్రేమ. దేవునికి ఉన్నది ఏంటి? విశ్వాస్యత. ఏంటి? విశ్వాస్యత. ఆయన విశ్వాస్యత, కృపను, విశ్వాస్యతను కనపరిచేది. ఆయన విశ్వాసాన్ని బట్టే మనము అనేక రీతులుగా ప్రేమ, విశ్వాస్యత. అన్నిటికంటే ముఖ్యమైనది 3 చెప్పాడు. దాంట్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మళ్ళా ప్రేమ. ఇది మనం కలిగి ఉండాలి. గర్వం అంటే ఎక్కడ ఉంటుంది మనకి? ఎక్కడ ఏకభావం ఉంటుంది? ఇక్కడ నుంచి బయటికి వెళ్ళామంటే నీ జీవితం నీదే కదా. నీ పక్కన వాళ్ళు ఎవరో కూడా నీకు తెలియదు. ఇంకా నువ్వు యోగ్యంగా ఎంచితే ఎంతో నా కుటుంబం, నా వారు, నా పిల్లలు, నా జల్ల, అట్లా ఈ వీటి మీదే కదా. అందుకనే తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యాలను మాత్రమే గాక ఇతర కార్యములను కూడా చూడవాలి. మనం ఏం చేస్తున్నాం? కుటుంబము, నా వారు, వీటి గురించే కదా. నీ సొంత కార్యాల గురించే నువ్వు తపన పడిపోతూ ఇబ్బంది పడుతూ మరి ఇతర కార్యాలు చూస్తున్నావు. నువ్వు ఎందుకు చూడవు అంటే నీలేముంది? గర్వం, అహంకారం, తగ్గింపు జీవితం లేదు, దేవుని యొక్క ప్రేమ లేదు, విశ్వాస్యత లేదు నీలో, ఆయనకు సంబంధించి నీవు శరీర సంబంధమైనవి ఉన్నాయి. అందుకనే నువ్వు వాటి కొరకే నువ్వు చాలా తపన పడతావు, ఇబ్బంది పడుతుంటావు. చాలా అనేక రీతిలుగా దేవుని పనిని కూడా, దేవుని యొక్క పరిచయాలను కూడా, దేవుని యొక్క ఉద్దేశాలను కూడా, దేవుని యొక్క కార్యాలను కూడా, దేవుని యొక్క రాజ్య సంబంధమైన విషయాలను కూడా మనము ఆ యొక్క దాంట్లో చేరడానికి తగిన జీవితాన్ని కూడా నువ్వు లేకుండగా నీకు నువ్వే ఏం చేసుకున్నావు? పాడు చేసుకున్నావు. చదువు తర్వాత. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో
సమానముగా ఉండుట ఆ. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని ఆ. తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను మరియు ఆ. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి ఆ. మరణము పొందినంతగా ఆ. అనగా అనగా శిలువ మరణము పొందినంతగా ఆ. విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున ఒగ్గునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఆమేన్, హల్లెలూయా. ఆయనే తన మహిమను వీడి తన్ను తానేం చేశాడంట, రిక్తునిగా చేసుకుని తగ్గించుకుని విధేయత చూపించి ఆ యొక్క దీనత్వంలోకి వెళ్ళాడు. కనుకనే ఆయన అంతగా హెచ్చింపబడ్డాడు. మనము కూడా ఆ రీతిగా అటువంటి దీనత్వం కలిగి, అటువంటి లోబడే ఆ యొక్క విధేయత కలిగిన జీవితం కలిగి, మనలో ఎటువంటి అహంకారము లేకుండగా, మన సొంత కార్యాలే కాకుండా, మనము యోగ్యులంగా కాకుండా ఇతరులను మనకంటే యోగ్యులుగా ఎంచి ప్రేమించి అందరం ఒక్క మనస్సు, ఒక్క భావము, ఒక్క ప్రేమను కనబరుచుకుంటూ దేవుని మహిమపరుచుతూ ఉంటే, గర్వం లేకుండా మనం లోపడుతూ ఉంటే మనము దేవునికి ఇష్టలుగా ఉంటాం. ఆటోమేటిక్గా మనం ఏమవుతామంట, నీతిమంతులుగా తీర్చబడి మనము హెచ్చింపబడతాం. హెచ్చింపబడతాం. అవన్నీ కూడా ఏవన్నీ మనకు కావలసిన అన్నీ కూడా మన వెంట వచ్చి యాడ్ అయిపోతాయి. మనం ఏం చేస్తున్నాం, వద్దన్నయి చేస్తాం, చేయమన్నయి చేయి. గర్వంగా మనము ఉంటున్నాం. సరిగా కలవటం లేదు, సరిగా ఐక్యత లేదు, సరిగా ఏకభావం లేదు. కక్షలు, గలతి పత్రికలు ఉన్నాయి కదా, అసూయలు, కక్షలు, ఇట్లాంటి అన్నీ పెట్టుకుని విమతలు, భేదాలు, రకరకాలుగా శరీర సంబంధమైన తోటి మనం గర్విష్ఠులం అయిపోయి మనం దేవునికి విరోధంగా వెళ్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్రభువా ఇంక నీవే నాయన, నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా, నువ్వు లేకుండా నేను ఎట్లుంటానయ్యా, నువ్వే నాకు ఆధారం, నువ్వే నాకు అన్ని. యూదా స్తుతి గోత్రపు సింహమా. కానీ మనకి ఆ నాణ్యానికి ఇంకొక వైపు అన్నట్టుగా మనము తిరిగిపోతాం. ఏముంటే గర్వం, అయిష్టం, కలవం ఉందా? ఐక్యత మీలు మళ్ళీ సమాధానం ఉందా? ప్రేమను కలిగి ఉంటున్నామా? ఒకరి పని ఒకరు చేసే రీతి ఒకరి కార్యములు ఏమన్నాడు, ఇతరుల కార్యములు. ఎంతసేపు ఇంటి వారియే కదా, ఇంటి విషయాలే కదా. సంఘములో ఉన్న వారితో నువ్వు ఎట్లున్నావు, ఎటువంటి రిలేషన్షిప్ కలిగి ఉన్నావు, ఎట్లా ప్రవర్తిస్తున్నావు, ఏకభావం ఉందా? గర్వం ఉంటేనే నువ్వు కలవు. అది నిన్ను పతనం చేస్తుంది. నీ ప్రార్థన దేవుడు ఆలోచించకుండా చేస్తుంది. నువ్వు ఇంకా నీరసిల్లేటట్టు చేస్తుంది. నువ్వు దీనత్వంతో ఇంకా పోరాడిపోవడం, నీ శరీరాన్ని గెలుచుకుంటావు తప్ప నువ్వు ఆ దీనత్వాన్ని తీసుకో. ఆ యొక్క హెచ్చింపు, ఆ గర్వము, ఆ యొక్క అహంకారం ఇవన్నీ కూడా దేవునికి విరోధంగా ఉంటావు. నువ్వు ప్రార్థన చేసిన వాడు వెళ్ళాడు, కానీ వాడు అనీతిమంతుడుగానే బయటికి వచ్చాడు, తగ్గింపబడి బయటకు వచ్చాడు. వాడి ప్రార్థనలు ఆలకింపబడలేదు. ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను, ఇదిగో నేను ఇస్తున్నాను, అట్లా చేస్తున్నాను, ఇట్లా చేస్తున్నాను. నాయన, ముందు నీలో ఉన్న ఏం తీయాలి, గర్వం తీయాలి. నువ్వు ఇతరులతో ఏకభావం కలగాలి. కలవాల్సిందే. నువ్వు కలవనంటే నీలో గర్వం ఉంది, నీ జీవితాన్ని, నీ యొక్క స్థితిని పతనం చేసుకున్నావు. నువ్వు ఇంకో దగ్గర ఎక్కడో వారికి ఏంటంటే పరలోకానికి నువ్వు మూసేస్తున్నావని, పరలోకాన్ని నువ్వు ఆ ద్వారాన్ని మూస్తున్నావని, నువ్వు ప్రవేశించవు, ఇతరులు ప్రవేశించవు. ఎక్కడుంది చూడు అది. మనం గర్వాన్ని బట్టి, అహంకారాన్ని బట్టి మనము ఆ పరలోక సంబంధమైన వాటిని, ఆ యొక్క ఆశీర్వాదాలని మనమే మూసుకుంటున్నాం. ప్రార్థన చేస్తున్నాం కానీ మూసుకుంటానికి ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే అహంకార దృష్టితో నువ్వు కలవ వారితోటి ఐక్యత లేదు, సమాధానం లేదు, ప్రేమ చూపించలేదు. ఇతరులు కానీ నీ కార్యాలు ఎంతసేపు నీ గురించే, నీ ప్రార్థన కూడా అదే. నాయన అది అయిపోయింది, నాయన ఇది అయిపోయింది, అది వచ్చింది, నాయన ఇది వచ్చింది, నాయన ఇత్తిసే ప్రభు, అది ఇవ్వు నాయన, అది జరిగించు ప్రభు, అమ్మ నువ్వు కూడా చేయమ్మా నా అమ్మ. ఇదే తప్ప నువ్వు ఇతరుల కార్యాలు చేస్తున్నావు, ఇతరుల గురించి నువ్వు ఆ భారం, ఇతరుల గురించి ఆ పరిస్థితి, నువ్వు దేవుని యొక్క మీద ఆధారపడి నువ్వు చేయనంత కాలం అంతే నువ్వు దేవుని వైపు చూడలేదు, నీ పరిస్థితుల్ని చూస్తుంటున్నావు.
నీ అహంకార దృష్టిలో నువ్వు వాటిని మోస్తావని ఉంది. మత్తయి సువార్త 23:12 తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని కూడా ప్రవేశింపనివారు. మన భక్తి ఎట్లుంది? ఎందుకు వృద్ధి చెందడం, ఎందుకు మనము విస్తరించడం లేదంటే మన భక్తి తలుపులు వేసేస్తుంది. ఎందుకంటే గర్వం, అహంకారం. నువ్వు కలవట్లేదు, అసలు నువ్వు సరైన భక్తి చేయట్లే. నువ్వు వేరుగా ఉన్నావు, వేరుగా నువ్వు జీవిస్తున్నావు. నీకు అవసరమైనప్పుడు వస్తావు, నీకు ఇష్టమైనప్పుడు వస్తావు, నీకు తోచినప్పుడు వస్తావు, ఇష్టమైతేనే చేస్తావు, నీకు నచ్చితేనే చేస్తావు. కాదు, ఏక భావముతో నువ్వు కలవలసిందే సంఘంలో. ఆయన శరీరంలో నువ్వు ఒక అవయముగా ఉండవలసిందే. నాకు నచ్చదు, కుదరదు, ఇట్లా కాదు. నువ్వు తగ్గించుకోవాలి, నీ అహాన్ని తగ్గించుకోవాలి, నీ గర్వాన్ని తగ్గించుకోవాలి. నువ్వు హెచ్చించుకోకూడదు. తగ్గించుకుని నువ్వు నీకంటే యోగ్యముగా ఇతరులను పెట్టుకోవాలి. వేషధారులైనా శాస్త్రుల పరిశులైనా మీరేం చేస్తున్నారంటే వేషధారణతో భక్తి చేస్తున్నాం అనుకుంటున్నాము. అది వేషధారణ. అంటే ఏంటి? వేషధారణ. దానివల్ల మనం ఏం చేస్తున్నామంటే తలుపులు చేస్తున్నామంట. ఏం చేస్తున్నామమ్మా? తలుపులు. దేనికి? పరలోక రాజ్యానికి. ఆత్మ యందు దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది ప్రవేశించేస్తారు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆ దీనత్వం లేకుండా గర్వంతో భక్తి చేస్తూ తలుపులే చేస్తున్నావు. ఎవరిని నువ్వు ప్రవేశించావు? నీవే కదా ఇక్కడ ఎంతన్నా తలుపేసి నువ్వే కదా అని నువ్వు వెళ్ళకుండా ఇతరులు వెళ్ళకుండా చేస్తే ఎట్లా? నీ భక్తిని చూసి ఇతరులు కూడా ప్రేరేపింపబడాలి, రేపబడాలి, పురుగల్పబడాలి. నేను కూడా అట్లా ఉండాలి. ఈ యొక్క స్థితిలోకి రావడానికి నా శరీరం ఒప్పుకోవట్లే, ఈ స్థితిలో ఉండడానికి నా శరీరం ఒప్పుకోవట్లే. జయించాలి, ఆ దీనత్వంలోకి రావాలి. నువ్వు తగ్గించుకుంటే నీ జీవితంలో ఒక గొప్ప స్థితి వచ్చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఒక ఉన్నతమైన స్థితి వస్తుంది, చేరుతుంది, ఆశీర్వాదం, హ్యాపీనెస్ వస్తుంది. నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఇంకా కారణం ఏంటంటే నువ్వు దాంట్లోకి రావటమే లేదు, చేరటం లేదు. అన్ని విషయాల్లో క్రమం లేకుండా ఉంటున్నాం, బాధ్యత లేకుండా ఉంటున్నాం, ఆసక్తి లేకుండా ఉంటున్నాం, తృష్ణ లేకుండా ఉంటున్నాం, లోబడకుండగా, ఏ రీతిగా కూడా చేరకుండగా నా జీవితం నాది, నా భక్తి నాది, నా స్థితి నాది, నా కుటుంబం నాది, నా యొక్క జీవితం నాది అన్నట్లుగా నువ్వు ఉన్నంతకాలము నువ్వు దేవుని రాజ్యానికి బయట ఉన్నావు. నువ్వు ఎన్ని చేసినా అదంతా వేష. నీకు తలుపులు వేసుకుంటున్నావు. నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆ ప్రార్థనకి నువ్వు అనీతిమంతుడుగానే తీర్చబడతా ఉంటావు. నీతివంతమైన ఫలాలు ఉండవు. దేవుని దగ్గర నుంచి పొందుకునేది ఏముండదు. తగ్గింపబడటం, పతనాల్లోనికి వెళ్తూ ఉంటావు. అది తీసుకుంటూ వెళ్తావు. అన్ని విషయాలు చాలా సంఘం ఐక్యంగా ఉండాలి. ఎట్లా ఉండాలి? చెప్పుకోండి, ఎట్లా ఉండాలి? ఐక్యంగా ఉండాలి. అంటే నువ్వు ఉండాలని, ఎవరో ఉండాలని కాదు, నువ్వు ఉండాలి. అందరితో కలిసి ఉండాలి. ఏక మనసు, ఒకటే భావము. చర్చ్ ఇట్లా వెళ్తుందంటే ఇట్లా ఉండాలి, ఈ చేయాలంటే చేయాలి, ఈ రీతిగా ఉండాలంటే ఉండాలి, ఈ రీతిగా క్రమం ఉండాలంటే క్రమం ఉండాలి, ఈ రీతిగా ప్రవర్తన ఉండాలంటే అందరం ఒక్క స్థితిలోనికి వెళ్తే వృద్ధిలోనికి వెళ్తాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతి మనం ఆసక్తిని కనపరచాలి ప్రతి విషయంలో, చిన్న విషయంలో కానీ హెచ్చు విషయంలో కానీ, అన్ని విషయాల్లో. ఒక్కసారి నీకు నువ్వు పరిశీలన చేసుకో. నువ్వు కలుస్తున్నావా? ఎవరిని యోగ్యులుగా ఎంచుతున్నావు? నీకు నచ్చిన వాళ్ళనేనా? నీతో నేనా? నీకు ఒక గ్రూప్ ఉంటుంది కదా, ఆ గ్రూప్ వాళ్ళు చెప్తేనే వింటావు నువ్వు. దానికి ఒక లీడర్ మళ్ళీ అహంకారం, గర్వం నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని పతనం చేసి పడేస్తుంది. ఆశీర్వాదం లేకుండా అవి బయటికి వెళ్ళిపోయేటట్టు చేస్తుంది. ఆశీర్వాదాలకు తలుపులు వేసేటట్టు చేస్తుంది. సంతోషం పొందుకోవాల్సింది. ఇది కోతకు సమయం, పనివారి తరుణం అని ఆత్మల కోతకై మనం ప్రార్థన చేస్తాం కదా. ఎప్పుడైతే గర్వంతో మనం ఉంటామో ఒకరోజు నువ్వు దాని కోతను కోసుకోవాలి. ప్రతిఫలం పతన వ్యవస్థమైన, చెడు సంబంధమైన, కలవరమైన, ఇబ్బందికరమైన, నష్టమైన, ఇరుకు సంబంధమైన వాటిని నువ్వు ఏదో ఒక రోజు ఏం చేస్తావు? ఎందుకంటే గర్విష్టి సంబంధమైన జీవితాన్ని నువ్వు కలిగి నువ్వు భక్తి చేస్తున్నావు కనుక నువ్వు తగ్గించుకో. అది నీకు ఇబ్బందిగా ఉంటుందేమో నీ యొక్క జీవితానికి, నీ యొక్క భావానికి, నీ భావానికి నీ విరుద్ధంగా చేయి. నువ్వు ఎంత హెచ్చుగా ఉన్నా సరే నువ్వు తగ్గించుకొని చేస్తే అది నీ జీవితాన్ని గొప్పగా ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాది. ఎవరి మీద ఆధారపడుతున్నావు? నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు? అన్నీ కోల్పోయిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రభువా ప్రభు అంటే దర్వాజా మూసుకున్నావమ్మా. నువ్వు
నువ్వే తలుపు. ఎక్కడి నుంచి వస్తుంది నీకు సహాయం? ఎవరు చేస్తారు నీకు సహాయం? నీ ఉద్యోగం చేస్తుంది అనుకున్నావా? నీకు ధనం చేస్తుంది అనుకున్నావా? నీ కుటుంబం చేస్తుంది అనుకున్నావా? ఎప్పుడు కూడా నువ్వు ఇతర వాటికి మించి నువ్వు బయటికి రాలే కదా. సంఘంతో నువ్వు ఎప్పుడు కలవట్లే కదా. దానివల్ల నువ్వు పతన వ్యవస్థలోకి వెళ్తున్నావు. ఎందుకంటే ప్రభువు రాకడ బహుశం. నీకు ఆయన సంఘములో చేర్చబడితేనే నీకు క్షేమం, భద్రత. పరిస్థితులు ఎన్ని ఉన్నా నువ్వు సంతోషంగా ఉంటావు. హల్లెలూయా. నువ్వు ఆ రీతికి ఎదుగుతావు, అది చూపిస్తావు, బయట ప్రభావం చూపిస్తావు ఇతరులకు. ఎన్ని పరిస్థితులు సంభవించినా సరే దేవుడు తన సంఘాన్ని భద్రం చేసుకోవాలని, కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను దాచినట్లుగా ఆయన అన్ని రీతులుగా సంఘాన్ని ఆయన కృపలో హెచ్చరిస్తున్నాడు. ఆయన రెక్కల చాటుకు రావాలని. ఎందుకంటే పరిస్థితులు మారుతున్నాయి. రేపేం సంభవిస్తుంది తెలియదు. నువ్వు రాకుండా నాకు ఇది ఆధారం, ఇది ఆధారం, అది ఆధారం, ఇది ఆధారం, వాళ్ళ ఆధారం, వీళ్ళ ఆధారం, నా బలం ఆధారం, ధనం ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, నాకు చాలా పని లేదు అన్నట్లుగా నువ్వు గర్వంతో బ్రతికినట్లయితే నువ్వెందుకు కలవట్లేదు? గర్వాన్ని బట్టి నువ్వు కలవట్లేదు. సాయం చేయి. నీకున్న దాన్ని బట్టి ఇతరుల కార్యాలు చేయి. నీకు ఒక బండి ఉందనుకో, ఇతరులను నీకు సాయం చేయి, తీసుకెళ్ళు. ఎందుకు గర్వం? ఎందుకు? నీ వారికే చేసుకుంటున్నావు నువ్వు. ఎంతసేపులైనా వెయిట్ చేస్తావు. నీ వారి వరకు వెయిట్ చేసి వాళ్ళని తీసుకుని వెళ్ళి తీసుకొస్తావు. కానీ నువ్వు ఇతరులకు నువ్వు నీ యొక్క వాహనాన్ని వినియోగిస్తావా? ఎందుకంటే గర్వం. నాది ఇది. ఒకరోజు నువ్వు అది నేను అణిచివేస్తుంది. నేను కాపాడలేదు ఏది కూడా. దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు వాహనాలు? ఎందుకు ఇచ్చాడు నీకు ఆ పొజిషన్? ఎందుకు ఇచ్చాడు నీకు ఆ బలము? ఎందుకు ఇచ్చాడు నీకు తలాంతో? నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావని, దేవుని యొక్క సంఘము క్షేమము అభివృద్ధిలో నువ్వు పాలు పొందుతావని దేవుడు నీకు ఆ పరిస్థితిని ఇచ్చాడు. నీకున్న దాన్ని బట్టి నీకు ఇచ్చాడు. విత్తు వారికి విత్తనములు. అది నువ్వు ఇచ్చిన దాన్ని నువ్వు సద్వినియోగం చేయకపోతే నువ్వు అహంకారంతో ఉన్నావంటే అహంకారాన్ని బట్టి నువ్వు కోతకొస్తావు. ఎందుకు నువ్వు కలవట్లేదు? ఎందుకు నువ్వు ఆ రీతిగా ఉండట్లేదు? నువ్వు వేరుగా ఎందుకు ఉన్నావు? వేరుగా ఉంటే వేరుగానే అపవాది చెరలోకి వెళ్ళిపోతావు. నువ్వు అపవాది చెరలో ఉంటావు. నువ్వు అనేక రీతిలో నీ కృప జీవిస్తూ అనేకమైన మరణ పరిస్థితుల నుంచి నేను బయటపడేస్తాయి కూడా. నువ్వు ఇంకా నాకేం సంబంధం, మందిరానికి వెళ్ళి వస్తే సరిపోద్ది, నాకు ఒకసారి అట్లా కనబడొస్తే సరిపోద్ది అనుకుంటే నువ్వు ఏ మాత్రం కూడా ఆయన శరీరంలో అవేం కాదు. గద్ద పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయినట్లుగా ఒక దినాన్ని, ఒక రోజు ఉంటుంది, ఒక సీజన్ ఉంటుంది. ఆ సీజను కాబట్టి మనం క్షేమంగా దేవుని మీద ఆధారపడి, దేవుని మీద ఆధారపడుతూనే బ్రతకాలి. నాయన నువ్వు ఈ స్థితినిచ్చిన బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము ఆయన పనిలో భాగమవ్వాలి, ఏకమవ్వాలి. ఇది నాకు సంబంధించింది, ఇది నా కుటుంబం, నేను చేయవలసిన పని నాకు కాదు, ఇతరులను కూడా యోగ్యంగా చూసుకో. ఇతర కార్యాలు కూడా నేను చేయవలసిన స్థితి నాది. నాలో గర్వం ఉండకూడదు, తగ్గించుకోవాలి. నేను ఏ పొజిషన్ ఉన్నా నేను తగ్గించుకుని ఈ పని చేయాలి. అప్పుడే నేను హెచ్చింపబడతా కదా, నా కుటుంబం దీవెన ఉంటుంది కదా, నేను పరలోక రాజ్య ద్వారాలు తెరుస్తా కదా, ఆశీర్వాద సంబంధమైన ద్వారాలు తెరుస్తా కదా, సమాధాన సంబంధమైన ద్వారాలు తెరుస్తా కదా, ఆ యొక్క సంతోషకరమైన స్థితిలోకి నేను వెళ్తా కదా అన్నట్లుగా నీవు ఉండాలి. గర్వాన్ని తీసేసుకోవాలి. భోజనాలు చేస్తాం ఇక్కడ, కొందరు భోజనాలు చేయకుండా వెళ్ళిపోతారు. అదొక గర్వం. నాకు ఇంట్లో ఉందిగా, రాజుల ఇంట్లో కూడా ఉంటుంది, వాళ్ళకంటే ఎక్కువ దేవుడు నీకు ఇచ్చాడు కదా. సంఘములో నువ్వు చేయవా భోజనం? ఎందుకు నీకు గర్వం? కొన్ని పరిస్థితులు బట్టి అంటే ఓకే, అంటే ఎందుకు కలవు నువ్వు? దాన్ని ఏ దృష్టిలో చూస్తున్నావు? ఎట్లా ఆలోచన చేస్తున్నావు? ప్లేట్ పెట్టుకోవడానికి నీకు కష్టంగా ఉందా? దేవుని మందిరంలో భోజనం ఇతరులు చేయడానికి నీకు కష్టంగా ఉందా? ఎందుకు అంటే అహంకారం, గర్వం, హెచ్చింపు. అందరికీ ఉన్నాయి. ఇంట్లో తినట్లేదా? మిగతా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ తినకపోతే ఇంట్లో తినరా? ఇంట్లో మంచిగా ఇంకా మటన్ వండుకొని తినగలరు స్థితులు ఉన్నాయి అందరికీ. కానీ నువ్వెందుకు ఇక్కడ కలవటం లేదు అంటే, ఎందుకు ఇవన్నీ పెట్టిందంటే అందరూ ప్రేమగా ఉండాలని, అందరూ ఒక భావం కలిగి ఉండాలని, అందరూ పంచుకోవాలని, అందరూ తమ ఇతర సంబంధమైన కార్యాలు చేయాలని, మనము దైవికంగా మనము మార్పు చెందాలని, పరలోక రాజ్య ఆ యొక్క సంతోషకరమైన స్థితిలోనికి మనం చేరి మహిమయుక్తమైన స్థితిలోనికి మనము ఆయన పరిపూర్ణతలోనికి వెళ్ళాలంటే ఇవన్నీ చేసుకోవాలి. నీ ఇంట్లో నువ్వు ఇతరులకు, నీ కుటుంబస్తులు చేసేది కాదు, అది నీదే. అది కూడా నీకు నువ్వు చేసుకుంటున్నావు. ఏమి ఇతరులకు? నీ వాడినే ప్రేమించుకున్నావు ఇతరులను. ఈ లేకుండగా నువ్వు ఎంత భక్తి చేయి, నీ ప్రార్థన వినడంటే వినడు. నువ్వు ఇది చేయి, నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళిపోతాడు, హెచ్చింపబడతాడు. నీలో యాడ్ అయిపోతాయి. ఇంకా నువ్వు వెళ్ళిపోవటం ఎట్లా? వెళ్ళిపోతుంటే లెఫ్ట్ రైట్ అని ఇంటికి వెళ్తున్నావు అనుకో, నీ వెనకాల అయ్యి అమ్మ ఆగమ్మా ఆగో, తీసుకో, ఇది నీదే, ఇది నీకు అవసరం, నాకు ఇప్పుడేం అవసరం, తీసుకో, నీకు రేపు అవసరం వస్తే తీసుకో, ఉంచు అన్నట్లుగా నీ వెంట వస్తాయి. నువ్వు ఇప్పుడు ఏమనుకుంటావు? నాకు ఉద్యోగమే, నా పనే, కష్టం చేస్తున్నా అనుకుంటున్నావు. నా వారి కొరకు నేను కష్టం గర్వం. అది దేవుని విడిచిపెట్టి నీవు కష్టం చేసేది ఏంటి? దేవుని మీద ఆధారపడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. సంఘం ఎందుకు వృద్ధి చెందడం లేదంటే అహంకారం, గర్వం, హెచ్చింపు జీవితంతో మనం కలవకుండా ఉండడం బట్టి ఇది సంఘము కానే కాదు. దీన్ని దేవుడు మెచ్చాడు.
నీతి ఫలములు ఫలించి వృద్ధి చెంది విస్తరించాలని దేవుడు ఈ సంవత్సరం మన వాగ్దానం ఇచ్చాడంటే మన జీవితంలో ఈ మార్పు వస్తే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రతి విధమైన అసూయలు, కక్షలు, ద్వేషాలు, ఈ భేదాభిప్రాయాలు అన్నీ తీసేసుకుని ఒకరికొకరు ప్రేమ చూపించుకుంటూ అవసరతలో పాలు పొందుతూ ఆ రీతిగా ప్రార్థన చేస్తూ ఆ రీతిగా ఒకరికొకరు హెచ్చరించుకుంటూ మనం ఎదుగుతూ ఉంటుంటే లోకము మార్పు చెందుతుంది. ఎందుకంటే నిన్ను బట్టి. ఆమేన్, హల్లెలూయా. సంఘం మహిమయుక్తంగా ఉంటుంది. ఎందుకంటే దైవికమైన ఆ యొక్క లక్షణాలు మనలో వస్తాయి. ఆయన ప్రత్యక్షపరచుకుంటాడు మన ద్వారా. మనలో ఆ యొక్క స్థితి దేవుడు ఇస్తాడు.